ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఘటనపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతుంది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ పై తీవ్ర అంతరాయం తలెత్తింది. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికా సహా అనేక దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఘటనపై మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతుంది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్ పై తీవ్ర అంతరాయం తలెత్తింది. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ కు గురైనట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, సాఫ్ట్వేర్ రంగంలో ఇది అతిపెద్ద అంతరాయంగా చెప్పొచ్చు. ఇంతవరకు కూడా ఎప్పుడు కని విని ఎరుగనని ఈ విధంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి విండోస్ సేవల్లో ఈ యొక్క సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఇటు విమాన సర్వీసులతో పాటు బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీల్లో కూడా ఈ సమస్య తలెత్తింది. వీటన్నిటిపైన కూడా ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ నిపుణులంతా కూడా తలబట్టు కూర్చున్నారు. అమెరికా సహా అనేక దేశాల్లో బ్యాంక్ సేవలు, విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగా ఈ సమస్య తలెత్తినట్లుగా అధికారులు చెప్తున్నారు. పరిస్థితి పైన విచారణ జరుపుతున్నట్లుగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. విమానయాన రంగంలో అయితే ఆన్లైన్ టికెట్ బుకింగ్, అదేవిధంగా ఆన్లైన్ సేవల పైన తీవ్ర ప్రభావం చూపింది. ఇంకా బ్యాంకింగ్ రంగంలో డెబిటింగ్, అదేవిధంగా క్రెడిట్ సంబంధించినటువంటి అంశాలపైన ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మేజర్ బ్యాంక్, మీడియా, అదేవిధంగా ఎయిర్లైన్స్ తో పాటు మిగతా మేజర్ ఐటీ ఇండస్ట్రీస్ కి సంబంధించి కూడా, అంటే ఎక్కడెక్కడైతే మైక్రోసాఫ్ట్ తన సేవలు అందిస్తుందో ఆ సేవలకు సంబంధించినటువంటి రంగాలన్నింటిపైన కూడా ఈ ప్రభావం పడిందనే చెప్పొచ్చు. యుఎస్ లోనే ఒక 911 సర్వీసుల పైన ఈ యొక్క ఈ ప్రభావం పడింది. అప్పుడు ప్రస్తుతం అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యాయని చెప్తూ ఉన్నారు. మరోపక్క లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్వీసులు కూడా డిస్టర్బ్ అయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తంగా కూడా కుప్పకూలిపోయింది. అసలు ఏం చేయాలి అన్నది కూడా, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నది కూడా తెలియట్లేదు. అసలు ఏదైనా సైబర్ అటాక్ జరిగింది అన్నది కూడా ఇంకెప్పటికి కూడా ధృవీకరించట్లేదు. స్కై న్యూస్ కూడా ఆఫ్ అయిపోయింది. తర్వాత ఏదైతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫార్మ్స్ అవన్నీ కూడా ఇవన్నీ సమస్యలు తలెత్తినట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం ఇండిగో సంస్థ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సిస్టమ్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోయినట్లుగా కూడా కొద్దిసేపు క్రితం సైబర్ సంస్థ చెప్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ప్రస్తుతం ఉత్పన్నమైనట్లుగా ఇప్పుడు ప్రపంచం మొత్తంగా కూడా మైక్రోసాఫ్ట్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్సెట్ ఎర్రర్ దర్శనమిస్తూ ఉంది. ల్యాప్టాప్, అదేవిధంగా పీసీ స్క్రీన్లపై కూడా ఈ ఎర్రర్ కనిపిస్తుంది. వెంటనే సిస్టమ్ షట్ డౌన్ కానీ లేదా రీస్టార్ట్ కానీ అవుతూ ఉంది. దీంతో యూజర్లు గా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బ్యాంకులు, తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. విమాన సేవలు ఆలస్యం కావటం, క్యాన్సిలేషన్లు కూడా గురవుతూ ఉన్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేసినట్లుగా కూడా ప్రకటిస్తూ ఉంది. భారత్ లో అయితే ఇండిగో సంస్థ, ఆకాశ్ సంస్థ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ ఈ సేవల పైన దీని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ లో తలెత్తినటువంటి సాంకేతిక కారణాల అంతరాయం వల్ల బుకింగ్, అదేవిధంగా చెక్ ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. తర్వాత విమానయాన సంస్థలు ఎక్స్వేదిగ్గా పోస్ట్ చేస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఫిజికల్ గా, అంటే ఈ యొక్క ఆన్లైన్ కాకుండా ఫిజికల్ గానే వాటిని చెకింగ్ చేయడం, చెక్ ఇన్, అదేవిధంగా టికెట్ ఇష్యూస్ ఇప్పుడు ఫిజికల్ గా చేస్తూ ఉన్నారు. ఈ సమస్య మరికొద్ది గంటల్లో పరిష్కారం అవుతుందని కూడా ఇటు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా పేర్కొంది.
రైట్, థ్యాంక్ యూ కృష్ణ.